హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మొదటిసారి ఎవరైనా ఇప్పుడు నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే వెల్కమ్ టు మై ఛానల్. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి తమ్నైల్ ఆల్రెడీ చూసారు కదా. సో మేము 1.5 year తర్వాత బాబుని తీసుకొని మళ్ళీ ఆంధ్ర వచ్చాము. సో 2 months లీవ్కి వచ్చాము. లీవ్ అయిపోయింది. సో మా ఆయన అయితే ఇంకా రిటర్న్ మళ్ళీ తన డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. సో చిన్న బాబు కాబట్టి నేనైతే అడిగారు లాస్ట్ వీడియోలో, అక్క మీరు ఇక్కడే ఉంటారా అని చెప్పి. సో ఒక 2-3 months చెప్పాను కదా, ఆల్రెడీ కలకత్తా ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి. సో అక్కడ క్వార్టర్ తీసుకొని మళ్ళీ ఆయన వచ్చేంత వరకు ఒక 3 months ఇక్కడే ఉందాము అమ్మతో పాటుగా అని అనుకుంటున్నాము. కానీ ఈరోజు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తరువాత తన నుంచి ఇంత దూరంగా మళ్ళీ ఉండటం, తను సింగిల్గా రిటర్న్ అవ్వటం. నేనైతే ఈ ప్రస్తుతానికి శ్రీకాకుళంలోనే ఉన్నాను. సో ఇది మార్నింగ్ అతను వెళ్ళిపోతున్న మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. అప్పటికే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఇదిగోండి ఇడ్లీ అండ్ ఇంకోవైపు వడ వేస్తున్నాను. సో అదే వ్లాగ్ అయితే మార్నింగ్ అప్పుడు చేసిన వీడియోనే. ఇది ఆల్మోస్ట్ 1 month అయితే అయిపోయింది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కొంచెం గ్యాప్ వచ్చిందని. సో ఆ రోజు అప్పుడు ఒక్కరితోని వదిలి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బాబుగాడిని కూడా వదిలేసి వెళ్ళాలంటే అస్సలు ఆ రోజు పని చేస్తున్నాం కానీ అసలు పని అసలు చేయబుద్దేయట్లేదు. ఎందుకు కన్నీరు అస్తమానం అలా మా ఫేస్ చూస్తుంటే చాలు ఏడుపు వచ్చేస్తుండేదన్నమాట. చాలా కష్టం. అది మా ఆయన విడిచిపెట్టి ఇంకా వెళ్ళడం, అది ఆయనకి ఇంకా ఎలా ఉండేదో బాబుని విడిచిపెట్టి వెళ్ళడం. సో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడాను బారసాల తర్వాత ఊరు వెళ్ళిపోయారు. సో ఇదిగోండి ముందు రోజు రేపు వెళ్తారంటే ఈ రోజులాగా వచ్చారనమాట. ఊర్లో పని చేపించారు. సో తన కోసం ఇది ముందు రోజు నైట్ వీడియో అనమాట. గపోలే ఇప్పుడు జస్ట్ ఇక్కడ వరకు వచ్చి చూసానా. తెగిపోయాయి అంట. ఇంకా అలా రేపు వెళ్ళిపోతానంటే ఈ రోజు వచ్చారనమాట. అది కూడా నైట్ ఎప్పుడో 8-9కి వచ్చారు. వెయిట్ చేశాను ఎప్పుడు వస్తారని. అంటే ఊర్లో హౌస్ వర్క్ చేపించాము. సో అందువల్ల ఆయన ఇక్కడ ఉన్నా సరే ఈ 2 monthsలో బారసాల అయిపోయిన వెంటనే ఊరు వెళ్ళిపోయారు. టెక్కలి మా అత్తవారు ఊరు. అక్కడి నుంచి రేపు వెళ్ళిపోతానంటే ఈ రోజులా వచ్చారు. అంటే ఇక్కడున్న దూరంగా ఉన్నా సరే వేరే స్టేట్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు అంటే అదొక ఫీల్ అనమాట. సో మా ఆయనకి గోధుమ నూక బూరెలు చాలా ఇష్టం. సో ముందు రోజే అమ్మ ఆయన వస్తారని చెప్పి చేసి పెట్టింది. అండ్ నెక్స్ట్ డే గారెల కోసమని గ్రైండ్ వేసామన్నమాట. ఎండలు మండిపోతున్నాయి. అసలు 9 అయినా సరే కిచెన్లో ఉండలేకపోతున్నాం. సో ఈ రోజు మావి 2 టిఫిన్లు అనమాట. సో టిఫిన్ చేస్తున్నాం. వాయిస్ అయితే నీరసంగా ఉంది, మాట్లాడుతున్నా కానీ ఈరోజు అయితే మా ఆయన వెళ్ళిపోతారు. చూడండి టిఫిన్ వచ్చేసి ఇక్కడ నేను గారెలు వేస్తున్నా. కొంచెం వేసాను, తీసాను. అమ్మ వీడియో తీయమని నాకు. ఇదిగోండి గారెలు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ. బాబుగాడి పని అంతా అయిపోయింది, స్నానం అంతా. మా ఆయనతో కలిసి తిందామంటే మా ఆయన షేవింగ్ కటింగ్ అన్ని వేసుకోవడానికి వెళ్ళి ఇప్పుడు 1 గంట అయింది. ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. ఆకలి వేసేస్తుంది. అందుకని నేను తినేస్తున్నాను. మేము తినేస్తున్నాం మొత్తానికి. అది చట్నీ. ఎప్పుడు వస్తారని చూస్తున్నా కానీ రావట్లేదు. అయితే చక్కగా వాడికి మేకప్ చేసి పడుకోబెట్టాము. మేమైతే టిఫిన్ చేస్తున్నాం. అమ్మదా లాస్ట్ రోజు కలిసేలా తిందాం అనుకుంటే మా ఆయన ఇంకెంతసేపు చేస్తారు. సో బ్యాగ్ తీసి అవన్నీ పర్స్ అవి చూసుకుంటున్నారు. నేను ఈ వీడియో క్లిప్ తీస్తున్నట్టు చూడలేదు. ఎందుకండి ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ నుంచి కోకోనట్ ఆయిల్ తీసుకువెళ్తారు. అది బాటిల్. సో మా ఆయన కోసం అంటే నైట్ 4:30కి ట్రైన్ అనమాట. సారీ ఈవినింగ్ 4:30కి ట్రైన్. సో నా మధ్యాహ్నం అయితే లంచ్ చేసి వెళ్తారు. ఈవినింగ్ తినటం కోసం పులిహోర అండ్ బంగాళదుంప టమాటో కర్రీ చేస్తున్నాము. సో మా ఆయన అయితే హ్యాండ్ ప్రిపరేషన్లో ఉన్నారు. బైక్ సర్వీసింగ్ చేసి పెట్టేస్తే నేను తర్వాత యూజ్ చేయొచ్చు కదా అని స్కూటీ సర్వీసింగ్ తీసుకొని వెళ్ళారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత
మేము ఇక్కడ పండుగడు నేనైతే ఇక్కడ ఉండిపోతున్నాం. మాకు చిట్టుకన్నయ్య నేను, మా ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. బాధగా ఉంది, మరి ఏం చేయలేము కదా. కూర అన్నమాట, కూర తాలింపు వేస్తుంది. ఇక్కడ ఇదేంటి బంగాళదుంపల కూర. ట్రైన్లోకి పులిహోర అనమాట. మొత్తానికి మా ఆయన ఇంక వెళ్ళిపోతున్నారు. చేసిస్తే అయిపోదండి, రెడీ చేస్తే పెద్ద పోటుగత్తిలకు ముందు కూర్చుండిపోయిందండి కలపడానికి. ఎంత చేసినట్టు బిల్డప్. పులిహోర కలపడంలోనే అసలు టేస్ట్ ఉంటుంది తెలుసా. చూసారా అనండి, ఒక 4 అప్పుడు 5 అప్పుడు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. పల్లెటూరు ప్రేమలు ఎలా ఉంటాయి తెలుసా. నిన్న మా ఆయన వచ్చారు కదా, వచ్చినప్పుడు దీంతో పాటుగా పాలు తీసుకొచ్చారు. ఎంత మంచి పాలు, అలా ఆవులు తెచ్చారు. ఈ పాలు ఇక్కడ తోటకోడలు తీసుకొచ్చారంటే వాళ్ళ తోటకోడలు వాళ్ళ బావగారు పంపించారు. మినప్పప్పు ఇచ్చింది, అదే మినప్పప్పు, బప్పస్ పళ్ళు, తర్వాత పాలు, చేపలు, ఇలాంటివన్నీ పంపిస్తారండి వాళ్ళ తోటకోడలు వాళ్ళ బావగారు. సో మొత్తానికి ఇదిగోండి బాక్సెస్ కూడా పార్సల్ చేస్తాను. నైట్ చేసిన బూరెలు కూడా ఉండేవి, అవి కూడా చాలా బాగుండేవి. అవి కూడా బ్యాగ్లో వేసాను. మా ఆయన ఇంక రెడీ అయిపోయారు. టైం దగ్గర అవుతున్న కొలది మనసుని ఎంత బాధ అనిపించింది అంటే చాలా చాలా కష్టం. మా ఆయన కూడా తిరుగుతున్నారు కానీ ఆయన వైపు చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా బాబు వైపు వెళ్తుంటే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మేమందరం ఫ్యామిలీతో నేను కూడా వెళ్ళి కలిసి వెళ్ళినప్పుడు ఇంటి నుంచి అమ్మ ఎన్ని కట్టేదో పప్పులు ఉప్పులు అన్నీను. ఈసారి ఇతను ఒక్కరే వెళ్తుంటే ఓన్లీ చిన్న బ్యాగ్, ఓన్లీ తనకి ట్రైన్లో తినే ఐటమ్స్ అండ్ వాటర్ బాటిల్స్, ఇంకేం లేదు, బెడ్షీట్స్ తప్ప ఇంకేం ఆ బ్యాగ్లో లేవు. అదొక వెల్తీగా అనిపించింది. ఎంతైనా ఫ్యామిలీ ఉంటే వేరేలా ఉంటుంది కదా. సింగిల్ బ్యాగ్ వేసుకొని ఇక్కడ ఆయన వెళ్ళిపోతున్నారు. బ్యాగ్లో అయితే ఇక్కడ సర్దుతున్నా. అన్నీ నేను ట్రైన్ కోసమని ఫ్రూట్స్ కొంచెం అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేశాను. నేను ఇద్దరం కలిసి ఇదిగోండి బ్యాగ్ అయితే సింగిల్ బ్యాగ్. నేను ఇక్కడ వేరే బ్యాగ్ పెట్టాల్సింది కదా ట్రాలీ. ఇది ఎందుకంటే ఇది కూడా ట్రాలీ ఇలా తీసుకొని వెళ్ళేదే, కష్టంగా ఉండదని చెప్పి. ఇంకా వెళ్ళే ముందు ఇక్కడ నుంచి అంటే ఏం తీసుకొచ్చినా సరే అక్కడ షేర్ చేస్తారనమాట. అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళ ఇంట్లో నుంచి లీవ్కి వస్తే ఏదైనా తినే ఐటమ్స్ తీసుకొస్తే అందరూ పంచుకుంటారనమాట. సో ఈసారి మేము ఏం చేయలేదు. సో మా ఆయన వచ్చేసి మైసూర్ పాక్ ఇంకా బాద్షా 1 కిలో కొనుక్కొని వచ్చారు. అండ్ ఇక్కడ నుంచి స్పెషల్గా ఎప్పుడు లీవ్కి వచ్చినా లుంగీలు కొనుక్కొని తీసుకువెళ్తారనమాట. సో ఆ లుంగీలు అవి సర్దుకుంటున్నారు. అది ఇక్కడ నుంచి తీసుకెళ్ళేది. ఈసారి ఇంటికి సంబంధించిన రేషన్ ఏం తీసుకువెళ్ళట్లేదు. ఇదిగోండి ఫైనల్గా మా ఆయనకి దండం పెట్టేసుకొని ఇంకా బాబు దగ్గరికి వెళ్ళేసరికి సరిగేయండి. సరే పోయి పట్టుకోండి కదా. సో అలా కష్టంగా బాధగా బాబునైతే విడిచిపెట్టేసి ఇదిగోండి మాకు బ్యారేజ్ సెంటర్కి వెళ్ళాలి. బస్కే వెళ్ళిపోతున్నారు. వెహికల్ బుక్ చేయలేదు, ఒక్కరే కదా. సో ఇంకొన్ని బస్ కోసం వెయిట్ చేశారు. సో శ్రీకాకుళం మా హిరమల్లం నుంచి శ్రీకాకుళం రోడ్ అంటే ఆమదాలవలస రైల్వే స్టేషన్ అనమాట. 4:30 కంటే 2:30 అలా బయలుదేరారు. ఎక్స్ప్రెస్లో 40 మినిట్స్ అవుతుంది అంతే. ఇలాంటి బ్యారేజ్ సెంటర్ నుంచి బస్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చెప్పలేకపోతున్నాను, కానీ అలా వదిలే వెళ్ళిపోతుంటే ఎంత కష్టంగా అనిపించిందో. నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది. సో ఇంకా ఆయన వెళ్ళిపోయినాక నేను ఇంకా స్కూటీ తీసేసుకొని ఇంటికి వచ్చేసాను. అసలు ఎందుకు ఏడ్చానో తెలీదు. ఇప్పుడు అనుకుంటే అబ్బా ఎంత ఏడ్చాను, అప్పుడు తప్పదు కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ మూమెంట్ చాలా కష్టం, చాలా ఏడ్చాను అనమాట. చాలా బాధ అనిపించింది. అండ్ ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత ఇలా వేరుగా ఉండడం ప్రతి ఆర్మీ పర్సన్ వైఫ్స్కి ఉండే ఫీలింగే ఇది, తప్పదు. ఇంటికి వచ్చాక అసలు ఇంకా ఏదో వెల్తీగా అనిపించింది, చాలా కష్టంగా. కానీ బాగున్నాడు కాబట్టి అలా అయింది. ఇదన్నమాట వ్లాగ్.